Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రెండవసారి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సానా సతీష్ బాబు దంపతులు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆలయ కమిటీకి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. సానా సతీష్ సతీమణి 7 వారాల మొక్కు తీర్చుకోవడంతో ఇవాళ దంపతులు ఇద్దరూ అష్టోత్తర నామార్చన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ అధికారులు వేద పండితుల ఆశీర్వచనం నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సానా సతీష్ మీడియాతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కోనసీమ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. ఈ స్వామివారి ఆశీస్సులతో నేను రెండోసారి రాజ్యసభ సభ్యునిగా వచ్చాను. ఇక్కడ గత 3 సంవత్సరాలుగా నాతో బండారు సత్యానందంగా చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రసాదం స్కీమ్ కింద కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఒకసారి దేవాలయంకి వచ్చి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏంటంటే ఈ 125 కోట్లు 150 కోట్లు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుందో అది ఇమీడియట్గా రిలీజ్ చేసి వచ్చే 3 సంవత్సరాల్లో ఈ దేవాలయం అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ కోనసీమ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు కోనసీమ ప్రజలందరికీ ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనార్థం మన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు స్వామివారిని దర్శించుకోవడం, వారు సతీమణి కూడా గతంలో స్వామివారిని 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసుకుని స్వామివారిని దర్శించుకోవడం, ఈనాడు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈనాడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దినదిన ప్రవర్తన చెందుతూ వైభవితంగా ఎంతో వెలుగొందుతూ ఉన్నారు. స్వామివారి కరుణాకటాక్షాలు మరల రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సానా సతీష్ గారికి నిండుగా ఉండాలని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దేశ రాజధానిలో తన వాణి వినిపించి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అవిరళ కృషి చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే వారితో మాట్లాడటం జరిగింది. గతంలో మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వారి దృష్టికి నేను తేవడం జరిగింది. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాద స్కీమ్ కింద 120 కోట్లకి మొట్టమొదటిగా తొలుత ప్రతిపాదనలు పంపడం జరిగింది. వాటి విషయంలో మీ యొక్క సహాయ సహకారాలు కావాలని నేను కోరడం జరిగింది. వారు కూడా దాని మీద కొంత వర్కౌట్ చేసి ఉన్నారు. మరలా రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా వచ్చారు. మరి వారి యొక్క కృషి కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉన్నటువంటి ప్రసాద స్కీము నిధులు మంజూరు చేయడం కోసం కృషి చేయాలని వారిని కోరుతూ మరి వారిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై స్వామివారి దేశానికి ఇచ్చేసిన శుభ సందర్భంలో వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.